పొదుగులేని ఆవు పాలిస్తే నాలుగు లేని పిల్లొచ్చి నాకిపోయిందంట. ఏంటి అర్థం కాలేదు కదా? నాకు కూడా కొన్ని అర్థం కావు మామ. అయ్యో ఒక్క బ్రేకప్ అయింది, అతను మోసం చేశాడు, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నేనేం చేయాలి? ఏం చేస్తావు? మెసేజ్ చేస్తావా? వెంట పడతావా? నీకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ అంతా నెలకేసి కొడతావా? అతను ఎక్కడ కనిపించినా ఆపేసి కాలు మొక్తావా? ఐ లవ్ యూ అని వెంట పడతావా? చెప్పు. మనకు మనమే షేమ్ తెచ్చుకోవాలి రే. దేవుడికి మంచి కానుకలు పెట్టేసి రావాలి పీడా పోయిందని చెప్పి. నిజం చెప్పు, అతను ఉన్నప్పటి నుంచి నువ్వేమైనా హ్యాపీగా ఉన్నావా? నీ బాధ కొంచెమైనా తగ్గిందా? రోజు ఏడ్చేది నువ్వే, అతనికి ఫోన్లు చేసేది నువ్వే, కొంచెమైన ప్రేమ చూపించు అని మొత్తుకునేది కూడా నువ్వే. మరి ఇప్పుడెందుకు గుర్తొస్తున్నాడు? దేవుడు నీ దగ్గర నుంచి ఒకటి తీసేసి బాధనిచ్చాడంటే దానికి మించిన హ్యాపీనెస్ ఖచ్చితంగా ఇస్తాడు. ఇప్పుడు నిన్ను ఎవరు ఇగ్నోర్ చేయలేరు, ఎవరి కోసం నువ్వు వెతుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, దేని గోకేస్తున్నాడు అని స్ట్రెస్ కూడా లేదు. మై డియర్ ముద్దు గుమ్మలు, మీ బ్యాడ్ టైం గయా. ఇప్పుడు టైం మీది. రోజు బిందాస్ గా రెడీ అయిపోండి, మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి, మీ మీద మీరు ఫోకస్ పెట్టండి, అద్దంలో చూసుకొని నేనే హీరోయిన్ అని ఫీల్ అయిపోండి రే. మీ లైఫ్ ని గందరగోళం చేసిన మీ జీవితంలోంచి ఆ తప్పుడు వ్యక్తిని దేవుడు తీసేశాడు. ఇప్పుడు మీ వంతు దాన్ని సెట్ చేసుకోవాలా లేదా అని. నిజమేంటంటే ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో అంతే ఇవ్వాలి. అవసరానికి మించి అందుబాటులో ఉంటే గాడిద కూడా సింహంలా ఫీల్ అయిపోద్ది. ఎస్, తెలుసో తెలియకో తప్పులు అందరూ చేస్తారు, కానీ ఆ తప్పు అని తెలుసుకున్న వాళ్ళు మనలాగా రేరుగుంటారు. ఒక్కసారి మీ చేయి పట్టుకుంటే చివరి దాకా తోడుండే కలేజా కంటెంట్ ఉన్న అబ్బాయి ఖచ్చితంగా మీ లైఫ్ లోకి వస్తాడు. పొదుగులేని ఆవు పాలిస్తే నాలుగు లేని పిల్లొచ్చి నాకిపోయిందంట. ఏంటి అర్థం కాలేదు కదా? నాకు కూడా కొన్ని అర్థం కావు మామ. అయ్యో ఒక్క బ్రేకప్ అయింది, అతను మోసం చేశాడు, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నేనేం చేయాలి? ఏం చేస్తావు? మెసేజ్ చేస్తావా? వెంట పడతావా? నీకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ అంతా నెలకేసి కొడతావా? అతను ఎక్కడ కనిపించినా ఆపేసి కాలు మొక్తావా? ఐ లవ్ యూ అని వెంట పడతావా? చెప్పు. మనకు మనమే షేమ్ తెచ్చుకోవాలి రే. దేవుడికి మంచి కానుకలు పెట్టేసి రావాలి పీడా పోయిందని చెప్పి. నిజం చెప్పు, అతను ఉన్నప్పటి నుంచి నువ్వేమైనా హ్యాపీగా ఉన్నావా? నీ బాధ కొంచెమైనా తగ్గిందా? రోజు ఏడ్చేది నువ్వే, అతనికి ఫోన్లు చేసేది నువ్వే, కొంచెమైన ప్రేమ చూపించు అని మొత్తుకునేది కూడా నువ్వే. మరి ఇప్పుడెందుకు గుర్తొస్తున్నాడు? దేవుడు నీ దగ్గర నుంచి ఒకటి తీసేసి బాధనిచ్చాడంటే దానికి మించిన హ్యాపీనెస్ ఖచ్చితంగా ఇస్తాడు. ఇప్పుడు నిన్ను ఎవరు ఇగ్నోర్ చేయలేరు, ఎవరి కోసం నువ్వు వెతుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, దేని గోకేస్తున్నాడు అని స్ట్రెస్ కూడా లేదు. మై డియర్ ముద్దు గుమ్మలు, మీ బ్యాడ్ టైం గయా. ఇప్పుడు టైం మీది. రోజు బిందాస్ గా రెడీ అయిపోండి, మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి, మీ మీద మీరు ఫోకస్ పెట్టండి, అద్దంలో చూసుకొని నేనే హీరోయిన్ అని ఫీల్ అయిపోండి రే. మీ లైఫ్ ని గందరగోళం చేసిన మీ జీవితంలోంచి ఆ తప్పుడు వ్యక్తిని దేవుడు తీసేశాడు. ఇప్పుడు మీ వంతు దాన్ని సెట్ చేసుకోవాలా లేదా అని. నిజమేంటంటే ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో అంతే ఇవ్వాలి. అవసరానికి మించి అందుబాటులో ఉంటే గాడిద కూడా సింహంలా ఫీల్ అయిపోద్ది. ఎస్, తెలుసో తెలియకో తప్పులు అందరూ చేస్తారు, కానీ ఆ తప్పు అని తెలుసుకున్న వాళ్ళు మనలాగా రేరుగుంటారు. ఒక్కసారి మీ చేయి పట్టుకుంటే చివరి దాకా తోడుండే కలేజా కంటెంట్ ఉన్న అబ్బాయి ఖచ్చితంగా మీ లైఫ్ లోకి వస్తాడు.